ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ బండికి అయితే పూజ చేస్తుంది, ఎందుకంటే జర్నీ సేఫ్గా కావాలి అనేసి మేమైతే అలా దూరికి అయితే వెళ్తున్నాము. ఏప్రిల్ ఫుల్ చేస్తారు. ఇక్కడైతే మా బాబాయ్ వచ్చేసి మా అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. తనకి అగరబత్తులు పెట్టడానికి ప్లేస్ అవ్వట్లేదు అనేసి సో తను వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఈ గ్యాప్లోనే మా చిన్న బాబాయ్ వచ్చి అలా కొంచెం పోజ్ ఇచ్చేసి కెమెరాకి వెళ్ళిపోతున్నాడు, ఏదో కెమెరాకి అలా అవపడాలనేసి. ఇక్కడైతే మా అమ్మమ్మ కొబ్బరికాయ కొట్టేసి చలో బయలుదేరదాం అనేసి స్టార్ట్ అయితే అయిపోతున్నాము. ఇక్కడైతే మా పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్కి హెల్ప్ చేస్తున్నాడు మేకని ట్రాలీలో పెట్టడానికి. లైన్గా ఒక్కొక్కరు ఎక్కేస్తున్నాము. ఇక్కడ చూడండి మా మరిది ఎట్లా చూస్తున్నాను, మా చెల్లె ఎట్లా ఎక్కుతుందా అనేసి. సో ఇక నేను నా పిన్ని అందరం ఎక్కేస్తున్నాం అన్నట్టు. అందరు ఎక్కేసాక ఒక పిక్ తీసుకోకపోతే ఎలా ఉంటుంది, సో అందుకే ఒక పిక్ తీసేసి బయలుదేరేసారు. నైట్ అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామన్నట్టు. ఇదైతే నైట్ టెంపుల్ వ్యూ అన్నట్టు. అక్కడైతే మేము వెళ్ళేసరికి వర్షం పడుతుంది. అయితే ఎర్లీ మార్నింగ్ 6కి ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది వెదర్ అయితే అక్కడ. ఇక్కడైతే మా అమ్మమ్మ అన్నీ రెడీ చేసుకుంది, పూజకి ఏమేమి కావాలో అవన్నీ. అమ్మవారికి చీర, బొట్టు, ఒడిబియ్యము, ఇక్కడ వచ్చేసి ఇద్దరు అల్లుళ్ళు కలిసి బేకన్ అయితే రెడీ చేస్తున్నారు టెంపుల్కి తీసుకెళ్ళడానికి. మీ దాంట్లో కూడా ఇలా ఇద్దరు అల్లుళ్ళు కలిసి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలా చేసే వాళ్ళు ఉంటే చూద్దాం ఎంతమంది కామెంట్స్ వస్తాయో. ఇక్కడైతే ఒక గ్రూప్ వీడియో అయితే తీసుకున్నాము. గుడి లోపలికి అయితే వెళ్ళడానికి అందరూ ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారు. గుడిలో వీడియో తీయడం కుదరలేదు. पानी गाल 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 पड़े पानी अट्ला तलका मीदకి కిందికి రాని. पानी नहीं से दा पकड़ पकड़ पकड़.
ఇక్కడ పాము రాయిలా మారిందంట. ఒకసారి సౌండ్ వినండి మీరు కూడా. మీరు కనుక అబ్జర్వ్ చేసేదంటే 2 డిఫరెంట్ సౌండ్స్ వస్తుంది కదా, మేము కూడా అదే ఫీల్ అయ్యాము. ఈ పాము మీద చేయి పెడితే మనం కోరుకున్న కోరికల్లో న్యాయం ఉంటే దానంతట అదే ఆ చేతులు పైకి వెళ్తాయంట. ఈ గంగా యమున సరస్వతి ఏంటంటే మనం కోరికలు కోరుకుంటాం కదా, ఇది జరిగితే ఇలా అయితే మొక్కుకుంటామని. సో ఇందులో వాళ్ళు కళ్ళు పోస్తారంట. మనం హార్ట్ఫుల్గా పోస్తే అది ఊరుతాయి అంట. మరి ఒకవేళ అందులో న్యాయం లేకపోతే నువ్వు ఎంత పోసినా కూడా అవి లోపలికే వెళ్ళిపోతాయంట. కాకపోతే అది చూడనికి చాలా చిన్న కుండలాగే ఉంది.